అందరికీ శుభోదయం. మన జీవితం మన చేతుల్లో, మన ఆరోగ్యం మన చేతుల్లో మూడో రోజు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పటి వరకు ల్యూయిస్ ఎల్ఏ గారు చెప్పినట్లు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. నిన్న ఫస్ట్ రోజు పార్ట్ 1 గురించి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. పార్ట్ 2లో ఈరోజు మిర్రర్ వర్క్షాప్ ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. సో దానిలోకి వెళ్లే ముందు మరికొన్ని విషయాలు మనం తెలుసుకొని, అందరు బుక్స్ చూపించండి. బుక్స్ ఉన్నాయి అందరి దగ్గర? వావ్, వెరీ గుడ్. రైట్. ఈ రోజు మరొక 3 పాయింట్లు కొత్తవి రాసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని మనం ప్రేమించుకో, మనల్ని మనం రాసుకోండి అందరూ. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. ప్రారంభించాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకోవడమో నేర్చుకోవాలి, ప్రారంభించాలి. సో సెల్ఫ్ లవ్ అన్నమాట. ఈ సెల్ఫ్ లవ్ లేకుండా మనకి ఏది రాదు. ఫస్ట్ మనం సెల్ఫ్ లవ్ నిన్నంత ఇదే డిస్కస్ చేసుకున్నాం. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకుంటా, ఎదుటోళ్ళు నాకన్నా గొప్పవారు, వాళ్ళకన్నా నేను తక్కువ వాడిని, సో ఇలా అనుకున్నప్పుడల్లా మనం ఏదైతే అనుకుంటామో దానికి అనుగుణంగా మన శరీరం కూడా ప్రతిస్పందిస్తూ ఉంటది. అర్థమైందా? ఈరోజు మిర్రర్ వర్క్ షాప్ లో మనం చేసేది కూడా సెల్ఫ్ లవ్. అంటే చూడండి, చాలా మంది జన్మ తీసుకున్నాక కొంతమంది పొట్టిగా పడతారు, కొంతమంది ఎత్తుగా పడతారు, కొంతమంది లావుగా పడతారు. ఎప్పుడైతే మనం ఆ అద్దం ముందుకు వెళ్తామో మనల్ని మనం చూసి ఆ రోజు అందంగా ఉన్నాం అనుకోండి, అబ్బాయి ఈరోజు నా ఫేస్ భలే గ్లోగా ఉందా అనుకుంటాం. ఎప్పుడన్నా అందం లేదనుకోండి, కొంచెం ఏదన్నా తగ్గిందనుకోండి, మనల్ని మనం డిమోటివేట్ చేసుకుంటాం. సో ఈ చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితం పైన ఎన్నో ప్రభావాలు చూపెడతాయని లూయిస్ ఎల్హే గారు అంటున్నారు. సో అది మిర్రర్ వర్క్ షాప్ లో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. మన సెల్ఫ్ లవ్ 100% ఉన్నప్పుడు మన శరీరం కూడా దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఉంటది. ఎప్పుడైతే మన సెల్ఫ్ లవ్ లో 100% ఉంటామో మనకి ఇంకా ఎక్కడా కూడా విరోధులు, శత్రువులు అనేవాళ్ళు ఉండరండి. సో ఇది మాత్రం 100% కరెక్ట్. సో కాబట్టి ప్రతి నిత్యము నిరంతరం కూడా మనం ఎప్పుడు సెల్ఫ్ లవ్ లో ఉండాలి. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోకుండా బయట నుంచి మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాదు. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో ఆ బయట వాళ్ళందరూ కూడా మనకు అట్రాక్ట్ అయిపోతారు. మనమే స్పెషల్ గా వాళ్ళని లవ్ చేయవసరం. అర్థమైందా? సో ఇక అద్భుతమైన టెక్నిక్ అన్నమాట. నెక్స్ట్, ఈ క్షణములో ఈ క్షణములో మనల్ని మనం ఈ క్షణములో మనల్ని మనం భావించడంతోనూ, ఈ క్షణంలో మనల్ని మనం భావించడంతోనూ, మనల్ని మనం మనల్ని మనం పూర్తిగా అంగీకరించడంతోనూ మన జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. ఈ క్షణంలో మనల్ని మనం భావించడంతోనూ, మనల్ని మనం పూర్తిగా అంగీకరించడంతోనూ మన జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయి. అంటే ఏంటి? ఫర్ సపోజ్ వర్తమానంలో మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, దాన్ని ఈ క్షణంలో మనం యాక్సెప్ట్ చేయాలి. అర్థమైంది? మనం ఏం చేస్తాం? స్కిప్ చేసుకుంటూ వెళ్తాం దాన్ని. ఏదైనా సరే ఆ వర్తమానంలో దేన్నైతే మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి దాన్ని రియలైజ్ అవుతామో, నెక్స్ట్ అది అనేది ఇక మన మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది. తద్వారా ఏమవుతుంది? ఆ వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయటం ద్వారా మనకి మన జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని చెప్తున్నారు లూయిస్ ఎల్ఏ. ఇది కరెక్టే కదా? చాలా మంది చూడండి, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక అబద్ధం ఆడతారు. ఆ అబద్ధాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ 100 అబద్ధాలు ఆడాలి. సో చివరికి ఏమైపోద్ది? నేను అన్ని అబద్ధాలే చెప్తున్నాననే విషయం మనకు అర్థమైనప్పుడు మన మీద మనకే విరక్తి, ఒక రకమైన ఒక ఫీల్ వచ్చేస్తుంది.
కాబట్టి ఎప్పుడైతే వర్తమానంలో అది తప్పైనా ఒప్పైనా మనం 100% యాక్సెప్ట్ చేసి దాన్ని అక్కడితో క్లోజ్ చేసుకున్నాం అనుకోండి. సో అబద్ధాలు ఆడుతా ఈ అబద్ధం అనే ఒక దీని నుంచి ఎన్నో నెగిటివ్ ఎనర్జీ ఎమోషన్స్ మన లోపల క్రియేట్ అవుతా ఉంటాయి. అంతే కదా, ముసుగేసుకొని బతకటమే కదా. ఒక ప్రతిదాన్ని ఇంకా ఆ సైకిల్ అనేది అలా రన్ అవుతా ఉంటది అనమాట. చివరికి ఆ వ్యక్తి మీద కూడా ఎదుటోళ్ళకి నమ్మకం అనేది పోద్ది. తద్వారా మనకి ఒక సరికాని ఎమోషన్స్ అని కూడా మన బాడీలో క్రియేట్ అవుతూ ఉంటాయి. తద్వారా మన మానసిక శారీరక వ్యవస్థ కూడా దెబ్బతింటది అంటున్నారు యూఎస్ఏలో. కాబట్టి చెడైనా మంచైనా ఆ నిమిషానికి యాక్సెప్ట్ చేయటం, దాన్ని అంతటితో క్లోజ్ చేసుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప మార్పులు వస్తాయని చెప్తున్నారు లూయిస్ ఎల్. లాస్ట్ పాయింట్ రాసుకోండి. సార్ మనల్ని మనం సెకండ్ సెకండ్ పాయింట్ వస్తే మనం చెప్పలేదు సార్. ఏ విజయ్ కుమార్ గారు, సెకండ్ పాయింట్ మళ్ళీ వస్తారు చెప్పడం అది నాది ఆ ఈ ఫైండ్ అవుట్ అయిపోయింది మళ్ళీ క్షణములో అలా ఈ క్షణములో సార్. మనల్ని మనం భావించడంతోనూ, మనల్ని మనం పూర్తిగా అంగీకరించడంతోనూ మన జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. మన జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్. మనల్ని మనం మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే మన జీవితంలో మన జీవితంలో ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది. ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది. సో చూసారా, ఎప్పుడైతే మనం ఆ సెల్ఫ్ లవ్ లో మనం 100% కనుక ఉంటే ప్రతి సిచ్యువేషన్ మనకు అనుకూలం అయిపోతుంది. సార్ ఈ పాయింట్ ఒకసారి సార్ ఒక్కసారి చెప్పండి సార్. మనల్ని మనం మనల్ని నిజంగా ప్రేమించుకుంటే నిజంగా జీవితంలో ప్రేమించుకుంటే మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది. ఇప్పుడు వరకు మనలో ఎంతమంది 100% మనం సెల్ఫ్ లవ్ లో ఉన్నాం? ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. పార్వతి మేడం ఉన్నారా? ఆ చెయ్యి ఇట్లా చేయెత్తినట్టు కనపడితే కొన్ని విషయాల్లో ఎస్, 100% సెల్ఫ్ లవ్ లో ఎవరూ లేము ఇప్పుడు వరకు. ఇక నుంచి అది రోజు ప్రాక్టీస్ చేద్దాం. ప్రతిరోజు ఉదయం లేవగానే సెల్ఫ్ లవ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మన శరీరాన్ని ఎప్పుడైతే మనల్ని ఇప్పుడు కొంతమంది లావుగా ఉంటారు. ఆ లావుగా ఉన్నప్పుడు 10 మందిలోకి వెళ్ళినప్పుడు గిల్టీ ఫీల్ అవుతా ఉంటారు. అర్థమైందా? ఎప్పుడైతే ఆ యొక్క లావును కూడా మనం ప్రేమిస్తామో, ఈ కొన్ని వినటానికి కొద్దిగా విచిత్రంగా వికారంగా ఉంటాయి, కానీ తప్పదు, చెయ్యాలి. యాక్సెప్ట్ చేయదు మనసు. సో ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఒక 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు. కొంతమంది సన్నగా ఉన్నారు, కొంతమంది ఏమో లావుగా ఉన్నారు. ఈ లావుగా ఉన్న వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళని చూసి ఏమనుకుంటారు? వాళ్ళే బాగున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉంటారు. ఎప్పుడైతే నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా శరీరం ఎందుకు ఉన్నాను, అది ఇంకా నువ్వు ఎన్ని ఆహారం మీద జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ఆహారం మీద ఎంత డైట్ పెట్టినా కూడా ఇనీషియల్గా అది పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ప్రాక్టికల్గా ఏం చేయవసరంలా. నిన్ను నువ్వు రియల్గా లవ్ చేసుకున్నప్పుడు నేను సన్నబడుతున్నాను, నా శరీరం అద్భుతంగా తయారవుతుంది, ఈ భావనా శక్తిది పరిపూర్ణమైన విశ్వాసంతో 100% కనుక ఆ సెల్ఫ్ లవ్ అనే దానికి కనెక్ట్ చేసి కనుక మనం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళలాగే మనం కూడా తయారవుతాము. అర్థమైందా? సో సెల్ఫ్ లవ్కి అంత గొప్ప శక్తి ఉంది. సో కాబట్టి మనం ఎప్పుడూ సెల్ఫ్ లవ్లోనే ఉండాలి. మిర్రర్ వర్క్ షాప్ అంటే ఏం లేదు. మనం ఏం చేస్తాం? ప్రతిరోజు రెడీ అయ్యేటప్పుడు అద్దం ముందుకు వెళ్తామా? కొన్ని జనరల్గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనిషిలో ఎప్పుడు ఫేస్ అనేది ఒకే గ్లోలో ఉండదు, ఏ మనిషి అయినా. అర్థమైందా? మనం చేసే వర్క్స్ని బట్టి కావచ్చు, టైంని బట్టి కావచ్చు, ఫుడ్ డైట్ని బట్టి కావచ్చు,
ఈ రకరకాల పరిస్థితుల్లో మన మొహ కవళికలన్నీ కూడా మారుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఒకేలాగా ఎవరిది ఉంటుంది అంటే మొహం నిరంతరం ఆనందంగా ఉండేవాడిది, నిరంతరం సెల్ఫ్ లవ్లో ఉండేది. కొంతమంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, వాళ్ళు 360 రోజులు ఫేస్ గ్లోగానే ఉంటుంది. అర్థమైందా? అందుకని రేపు నుంచి మీరు మెడిటేషన్లో కూడా మన స్మైలింగ్ మెడిటేషన్ అనేది ఉంటుంది. మనం ఎంతమైతే అంటే ఈ స్మైల్ అనేది మనం యాక్షన్తో కాకుండా రియల్గా మనం ఆ ఆనందాన్ని ఎంతవరకు అయితే మనం మన ఈ పెదవుల ద్వారా ఈ ఫేస్ ద్వారా చూపించగలమో అలా పెట్టి కనుక మనం ధ్యానంలో కూర్చుంటే మన ఫేస్ కూడా అలాగే అయిపోద్ది. మీరు మాట్లాడినా మీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రకరకాల ఎమోషన్స్ చూపెడతాం, అపరిచితుడు చూపెట్టినట్టు పొద్దు నుంచి సాయంత్రం దాకా. అర్థమైందా? సీరియస్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, మూడీగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, జోకేస్తే ఒకలాగా ఉంటాం, హస్బెండ్ పొగిడితే ఒకలాగా ఉంటాం, తిడితే ఒకలాగా ఉంటాం, భార్య పొగిడితే ఒకలాగా ఉంటాం. సో ఈ ఎమోషన్స్ అన్నీ మన మొహాన్ని రకరకాల షేడ్స్ తీసుకొస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటారో చక్కగా ఆ చిరునవ్వుతో, పెద్దగా ఏదో బాగా ఎక్స్పాండ్ చేయమంటాను నేను ఫేస్ని, మనం రియల్గా ఎంతవరకు ఫీల్ అవ్వగలమో, మనం రియల్గా ఎంతవరకు దాన్ని చేయగలమో ఆ యొక్క స్మైల్లో కూర్చొని మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఆ, మీ ఫేస్లో కూడా మీకు తెలియకుండానే మనం ఎన్ని పేస్టులు పూసినా బయట ఎన్ని కట్టినా అంతరంగిక సౌందర్యం లేదు, బాహ్య సౌందర్యం అనేది వ్యర్థం అండి. చూడండి నా లైఫ్లో నేను కొంతమందిని కలుస్తూ ఉంటాం. ఇనీషియల్గా వీడేంట్రా బాబు ఎట్లా ఉన్నారంటే, ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఎట్లా ఉందంటాం. కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయంగా చేయంగా వాళ్ళలో ఉన్న సద్గుణాలు, ఆ సద్భావాలు, ఆ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ చూసి అబ్బా ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ వాడిని అదృష్టవంతుడు అంటాం, వీడిని ఈ అబ్బాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ వాడు అదృష్టవంతుడు అనుకుంటామా లేదా? సహజంగా ఈ మనం చూస్తూనే ఉంటాం. అంటే ఎప్పుడు అందం అనేది కూడా బాహ్య అందం కన్నా అంతరంగంలో నుంచి వచ్చే ఆ సౌందర్యం అనేది ఇంపార్టెంట్. అది ఎలా వస్తుందంటే బై క్యారెక్టర్, మన యాటిట్యూడ్, మన ఆలోచనలు. వాళ్ళు ఫిజికల్గా సరిగ్గా లేకపోవచ్చు, నల్లగా ఉండొచ్చు, కానీ వాళ్ళతో మన సహజ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ మొట్టమొదటి రోజు చూసిన భావన, ఆ 10 రోజుల తర్వాత చూసే భావన మనలో మారిపోద్ది. అవునా కాదా? సో ఇలా మన లైఫ్లో మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు మనకి. అర్థమైందా? కొంతమంది అందంగా ఉంటారు, చూడటానికి అద్భుతంగా ఉంటారు, కానీ ఒక 10 డేస్ తర్వాత వీడంత పరమ చెత్త ఎదవలేడు అని వెళ్ళిపోతాం వాడిని వదిలిపెట్టేసి. ఎందుకని? వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ యాటిట్యూడ్. సో మనిషిని సమాజంలో మనకు కంటూ గుర్తింపు తెచ్చేసి ఈ బాహ్య అందం కన్నా ఆంతరిక సౌందర్యం అది ఎలా వస్తుందంటే మన బిహేవియర్, మన యాటిట్యూడ్, ఈ సెల్ఫ్ లవ్ నుంచే వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ఎప్పుడు మనం మ్యాక్సిమం ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి నిరంతరం కూడా మనల్ని మనం ప్రేమించుకుంటా ఉండాలి. మన శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ఒకసారి ఒక 5 నిమిషాలు మార్నింగ్ కూర్చోండి, కాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, ఎంత సర్వీస్ చేస్తున్నాయి మనకి. చేతులకు థ్యాంక్స్ చెప్పండి, కళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, చెవులకి థ్యాంక్స్ చెప్పండి. మన శరీరంలో ప్రతి ఇదే సెల్ఫ్ లవ్ అంటే. అర్థమైందా? ఈ ఆత్మ ఈ శరీరాన్ని బాడుగు తెచ్చుకుంది. ఈ ఆత్మ ఈ శరీరాన్ని తెచ్చుకోవడానికి పైన కొన్ని కోట్ల ఆత్మలతో ఎన్నో జయాలు జయాలు సాధించి ఈ భూమి మీద మానవ జన్మ తీసుకున్నాం. అంత గొప్ప జన్మ మనది. మనం ఏ పరిస్థితిలోనే ఉండొచ్చు గాక, మనం ఎప్పుడు కోటీశ్వరులు అయ్యామంటే శరీరాన్ని ఇచ్చినప్పుడే మనం పెద్ద కోటీశ్వరుడు. ఈ శరీరానికి ఏ బాధలు లేవు, ఏ అవయవ లోపాలు లేవు, ఇంకంతకన్నా భగవంతుడు మనకి ఏం కావాలి? చాలా మంది చూడండి, కొన్ని లక్షల మంది కళ్ళు లేక బాధపడుతున్నారు, కాళ్ళు లేక బాధపడుతున్నారు, చేతులు లేక బాధపడుతున్నారు. వాళ్ళకన్నా మనం ఎంత గొప్పవాళ్ళం? మరి అటువంటి గొప్ప ఆ, ఈ శరీరాన్ని ఇచ్చిన ఆ ప్రకృతికి, ఆ పంచభూతాలకి మనం ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనం ఏం చేస్తాం, ఒక 50 ఇయర్స్ వరకు బాగానే ఉంటాం. ఎప్పుడన్నా సహజంగా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకో తిట్టుకుంటూ ఉంటాం, ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చినాయి నాకు, ఇట్లా వర్డ్స్ వాడుతూ ఉంటాం కదా. అవి వాడినప్పుడు అవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. రియల్గా మీరు కూర్చొని నిజంగా వన్ అవర్ కనుక మీరు ప్రాక్టీస్ పూర్తిగా తగ్గిద్దని ఒకే రోజు నేను చెప్పను. బట్ ఈ సెల్ఫ్ లవ్ అనే దానిలో మీరు కూర్చొని ఆ కాళ్ళకి వాటికి మనస్ఫూర్తిగా ప్రేమతో థ్యాంక్ యూ బంగారం, నువ్వు నాకు బాగా సేవ చేసావు అని ఇట్లా అనుకుంటా ఉండండి. ఖచ్చితంగా అవి మనం చెప్పిన మాట అంటే మన శరీరంలో ఉన్న గొప్ప టెక్నిక్ అండి అది. ఎటువంటి సార్ దాని మీద మనం చెప్పండి. అందులో అనుభవం నేను చెప్తాను సార్. నాకు మోకాళ్ళ నొప్పులు అస్సలు అడుగు తీసి అడుగు పెట్టేలా లేవండి 5 years బ్యాక్.
మేడం. నేను యోగాలో జాయిన్ అయ్యానండి. మా మేడం ఇలాగే చెప్పేవారు, మనకి ఎక్కడన్నా నొప్పులు ఉంటే అన్ని మీద ధ్యాస పెట్టి నాకు తగ్గుతున్నాయి 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 అనుకోండి అని చెప్పారు. యోగా చేయడం వల్ల తగ్గిందో, నేను అలా అనుకోవడం వల్ల తగ్గిందో తెలియదు కానండి, ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ గా ఫ్రీగా నడవగలుగుతున్నానండి. ఆసనాలు కూడా ఫ్రీగా వేయగలుగుతున్నా. అలా అనుకోవటం వల్లే తగ్గింది మేడం, దానిలో డౌటే లేదు. ఎందుకంటే నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఇప్పుడు కూడా అలాగనిపి ఏమి అలాగే అనుకుంటాను. చాలా ఫ్రీగా ఉందండి ఇప్పుడైతే. అసలు అడుగు తీసి అడుగు వేయలేకపోయేదాన్ని అండి అసలు. అవును. ఇప్పుడు మనం జనరల్ గా అంటే ఒక మోకాళ్ళ నొప్పులనే కాదు, జస్ట్ అది ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఏదైనా సరే, ఇప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటాం, మోకాళ్ళ మెడిసిన్ వాడొద్దని చెప్పట్లా, వాడుకోండి మెడిసిన్. బట్ మెడిసిన్కి వేసుకునేటప్పుడు మనలో ఒక నమ్మక వ్యవస్థ ఉంటుంది. అబ్బా ఇప్పుడు బిళ్ళ వేసుకున్నా కాబట్టి ఎవరైనా అడిగితే చెప్పేస్తాం. ఏంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా అంటే, లేవు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గంట ముందు టాబ్లెట్ వేసుకున్నా అని ఒక మెంటల్గా ఒక సైకలాజికల్ ఒక ఫ్యాక్టర్ని దానిలో పెట్టేస్తాం. రియల్గా కూడా అక్కడ ఏం జరుగుతుంది, నువ్వు మెడిసిన్ వేసుకున్నప్పుడే నీ భావనలో ఏముందో అదే జరుగుతుంది. అదే నువ్వు చక్కగా మెడిసిన్ వాడుకుంటా, వాడండి మెడిసిన్ ఎప్పుడూ ఇమీడియట్గా క్లోజ్ చేయొద్దు, అది తప్పు. అర్థమైందా? శరీరంలో అన్నాక ఏదో ఒకటి వస్తానే ఉంటది. నో మెడిసిన్ నో డాక్టర్ యొక్క మీనింగ్ ఏంటంటే మందులు పక్కన పెట్టమని కాదు, ఎమర్జెన్సీలో వాడాలి. మ్యాక్సిమం సాధన ద్వారా, మన ఆహారపు అలవాట్ల ద్వారా, అన్నిటికన్నా మన ఆలోచనల ద్వారా ఏ డిసీజ్ అయినా తగ్గించుకోవచ్చు. అర్థమైందా? సో ఎప్పుడైతే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో, ఇంకా నాకు అవసరం లేదు టాబ్లెట్స్, నాకు ఇంకా మెడిసిన్ అవసరం లేదని పరిపూర్ణ విశ్వాసం నీ ఇన్నర్లో నుంచి వస్తుందో, బయట వాళ్ళని చూసి మోటివేట్ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు వాడటం లేదే, నేను వాడాల్సిన ఏంది, నేను ఒక గొప్ప యోగేశ్వరుడిని, నాకేంటి, మనం చేసేదేమో ఒక అరగంట చేస్తాము, దానిలో ఒక గంట చేస్తాము, ఒక అరగంట ఆలోచనలు, ఒక అరగంట ధ్యానం. సో ఇట్లా చేస్తే మనకి రాదు అది. చేయంగా చేయంగా మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ లోపల నుంచి వస్తుంది. ఇంకా నా మెడిసిన్, నా శరీరానికి మెడిసిన్ అవసరంలా అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టండి కొన్ని రోజులు. అసలు పక్కన పెట్టద్దు, పక్కన పెట్టండి. ఓకేనా? అన్నిటికన్నా అతి ముఖ్యమైనది సెల్ఫ్ లో. సో ఆ యొక్క ఎక్కడైతే ఆ పెయిన్స్ ఉన్న ఆ రోగం ఉందో దాన్ని మనం నిరంతరం ప్రేమించాలి, వ్యతిరేకించకూడదు. అర్థమైందా? ఆ ప్రేమించినప్పుడు ఏమైంది, ఆ డిసీజెస్ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. అది నొప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అర్థమైందా? సో అంత సైన్స్ ఉంది ఈ సెల్ఫ్ లవ్ లో. సో ప్రతిదీ కూడా మన అంతరంగంలో నుంచి మనమే సృష్టించుకుంటున్నాం. జబ్బులు ఎవరు సృష్టించుకున్నారు, మనమా బయట వాళ్ళ? షుగర్ ఎవరు సృష్టించుకున్నాం, మనమే. బీపీ మనమే. అర్థమైందా? ప్రతిదీ కూడా మనలో నుంచే మనం సృష్టించుకుంటున్నాం. సో మనలో నుంచి మనం సృష్టించుకోదానికి, దానికన్నా అనంతమైన శక్తి మనలో ఉంది, హీల్ చేసుకునే పవర్. అది తెలియక ఇన్ని రోజులు బయట ఆధారపడి ఉన్నాం, ఇప్పుడు తెలుసుకున్నాం. ఎలా? ఒకటి ఆహారం ద్వారా, రెండు సాధన ద్వారా, మూడోది అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచనలు. నువ్వు మంచి ఆహారం తీసుకొని గంటలు గంటలు సాధన చేసి నీ ఆలోచనలో పాజిటివిటీ లేదనుకోండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఎక్కడ నాటిన విత్తు అక్కడే ఉంటుంది. అర్థమైందా? సో నిరంతరం మన ఆలోచనలో కూడా మనం మార్పులు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు 100% మనకి ఎటువంటి రోగానైనా, ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా. మెడిటేషన్లో మెడిటేటర్స్ చాలా మంది ఉన్నారు, ఫైనల్ స్టేజ్కి వచ్చి కూడా బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది అక్కడ వాళ్ళకి ఏమి పనిచేసిందంటే ఆధ్యాత్మిక సంకల్పం. అర్థమైంది? ఒక 80 years ఆయనకి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు, ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా ఆయన బయటికి రావాలంటే ఫస్ట్ అతను, ఈవెన్ ఎందుకు మా మదర్ గురించే చెప్తా. ఒక 1 year బ్యాక్ మా మదర్కి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు కఫ్ వస్తుంది కదా, ఆ కఫ్ అనేది రెగ్యులర్గా తగ్గకపోతే ఏమైంది తనకి, నేను హాస్పిటల్కి వెళ్దామంటే హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్ ఇంట్లో ఇస్తున్నారు. మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆయన ద్వారా ఒక అతను పంపించి, నేను హాస్పిటల్కి వెళ్ళలేనయ్యా అంటే ఇంట్లోనే ఇప్పిస్తా ఉన్నాం. 1 week అయిపోయింది, 8th day ఊపిరాటం తగ్గింది, ఊపిరి తీసుకోలేకపోతుంది. నాకేమో టెన్షన్, ఇప్పుడైనా వెళ్దామా అంటే వద్దు వద్దు అవసరం లేదు, తగ్గిపోద్ది, నువ్వు కంగారు పడొద్దు అంది. 9th day లంగ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి 85%. తెలియదు కదా మనకి, కఫ్ లాగా ఉంటుంది, నేను కూడా మామూలు కఫే అనుకున్నా. లంగ్స్ క్లోజ్ అయిపోయినాయి, 6 రోజులు వెంటిలేటర్స్ మీద ఉంచారు. డాక్టర్ 100% నమ్మకం చెప్పలా, ఒక 2-3 రోజులు అయితే కానీ ఏదైనా చెప్పగలం, సీరియస్ కండిషన్ అని చెప్పారు. నేను అప్పుడు ఆ ఐసీయూలోకి వెళ్తే మనిషి జీవితం మీద విరక్తి పుట్టింది, నాకైతే నిజంగా వైరాగ్యం వచ్చింది ఐసీయూలోకి వెళ్తే. ఆ సిచ్యువేషన్స్, ఆ బెడ్లు, ఆ మనుషులు, ఆ నర్సులు, వాళ్ళ బిహేవియరు,
అవన్నీ చూస్తే నాకు ఖచ్చితంగా వైరాగ్యం వచ్చింది. అందుకని నేను తొందరగా హాస్పిటల్కి వెళ్ళను. మా మదర్ వెళ్ళారు కాబట్టి నేను పద్దాక ఐసీయూలోనే ఉండేవాడిని. మా అమ్మకు నేను ఒకటే చెప్పేవాడిని, అమ్మా ఇక్కడ ఎంతో మంది వస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, రకరకాల పరిస్థితులన్నీ నీ కళ్ళకు కనపడతాయి. అయినప్పటికీ నువ్వు అవన్నీ మైండ్లో పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు డాక్టర్లు కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. కొద్దిగా నేను లేనప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నీ గురించి. అర్థమైందా? అవేమి వినొద్దు. నువ్వు చేయాల్సింది ఒకటే, బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయి. గురువులందరినీ మనసులో తలుచుకో అని మా మదర్ దగ్గర హీలింగ్ క్రిస్టల్ అని ఒకటి ఉంటుంది. దాన్ని బెడ్ చుట్టూ డాక్టర్కి తెలియకుండా బెడ్ కింద స్పాంజ్ కింద ఒక 6 పెట్టి నేను మా అమ్మకు ఒకే సంకల్పం చెప్పా, గురువులందరినీ తలుచుకో, సాధ్యమైనంత వరకు బ్రీతింగ్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కరెక్ట్గా రెండో రోజుకండి మా మదర్ ఇక ఎవరేమొచ్చినా కూడా కళ్ళు మూసుకొని ఆ ధ్యానంలోనే ఉండేది. ఆమెకి ఎంతవరకు చేయగలదు అలాగే చేస్తూ ఉండేది. నేను వచ్చినప్పుడే ఈవెన్ మా చుట్టాలు వచ్చినా కూడా ఏమి మాట్లాడొద్దని చెప్పారు. అర్థమైందా? మనం ఎప్పుడైనా పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సానుభూతి చూపించడానికి ఏం చేస్తాం, అయ్యయ్యో ఎట్లెందుకు అయిపోయిందో, అసలు వీడు బయటకు వస్తాడో రాడో, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం వాళ్ళ ముందుకెళ్ళి. అందుకని నేను కూడా ఆ, ఎవరు వచ్చినా కూడా నువ్వు మాత్రం నీ స్థితిలో ఉండని చెప్పా. మిరాకిల్ ఏంటంటే 6 రోజులు 5 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నప్పటికీ రెండో రోజుకి లంగ్ 40% క్యూర్ అయిందండి. సెకండ్ డే ఈవినింగ్కి. థర్డ్ డే పూర్తిగా బ్రీతింగ్ తీసుకోవటం మొదలుపెట్టింది. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మా మదర్ కూడా కొంచెం హెవీగా ఉంటారు. సో దానివల్ల డాక్టర్ గ్యారంటీ చెప్పలా. మూడో రోజుకి 60% క్యూర్ అయింది. నాలుగో రోజుకి కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఐదో రోజు వెంటిలేటర్ మీద నుంచి తీసి ఆక్సిజన్ పెట్టారు. 6th డే కంప్లీట్గా ఆక్సిజన్ తీసేశారు. నాకే నమ్మకం లేదు. మరి మెరాకిల్ ఎలా జరిగిందంటే సాధన. ఇది మా అమ్మకే కాదు, ప్రతి ఒక్కరికి జరిగింది. ఒక డాక్టర్ వెనక కృషి ఉంటుంది, ఒక కలెక్టర్ వెనక కృషి ఉంటుంది, ఒక సాధకుడు వెనక కూడా సాధన ఎప్పుడైతే కృషితో చేస్తాడో మన జీవితంలో కావాల్సిందని మనం సిద్ధించుకోవచ్చు. అర్థమైందా? సో ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇప్పుడు మిర్రర్ వర్క్ షాప్ అంటే, ఈ పార్ట్ 2లో మిర్రర్ వర్క్ షాప్ అంటే ప్రతిరోజు కూడా మనం మన అద్దం ముందుకు వెళ్ళి నేను బాగున్నాను, నేను అందంగా ఉన్నాను. ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళజోడు తీసేయండి. జనరల్గా ఇప్పుడు మన శరీరం మీద మనకి ఏదైతే మనకు సరికాని ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఒకసారి మననం చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని మన తల దగ్గర నుంచి కాళ్ళ వరకు మన శరీరం మీద ఏదైతే అపనమ్మకాలు ఉన్నాయో, నేను లావుగా ఉన్నాను, నీ సన్నగా ఉన్నాను, నీ పొట్టుగా ఉన్నాను, నా జుట్టు పొట్టిగా ఉంది, నా మొహం సరిలేదు, నా ముక్కు సరిలేదు, ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి 1 మినిట్ మన మీదే ఒక 1 మినిట్ అన్నిటిని రివ్యూ చేసుకోండి. ఈ రోజు వరకు మనకు ఊహొచ్చిన నుంచి, మనకు మనసు బుద్ధి ఏర్పడేప్పటి నుంచి మన మీద మనకున్నటువంటి ఆ సరికాని ఆలోచనలన్నీ ఒకసారి రివ్యూ చేసుకోండి. వాటన్నిటిని ఇప్పుడు సరి చేసుకుందాం. మన మీద మనం ఏదైతే వ్యతిరేక భావాలు, వ్యతిరేక ఆలోచనలు, సరికాని ఆలోచనలు మనం పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా మనం ఒక 1 మినిట్ రివ్యూ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ ఆలోచనలన్నిటికీ ఆపోజిట్ గా, ఫర్ ఎగ్జాంపుల్, నా జీవితం ఇంతే, నేనింతే, ఇక నాకు ఎప్పుడు ఈ అనారోగ్యం ఇంతే ఉంటది, నేను ఇంతే ఉంటాను అనుకున్న అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఆలోచనకి నేను అద్భుతంగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, ఈ ప్రపంచంలో నా అంత అందగాడు లేడు, నాలాంటి ఫిజిక్ ఎవరికీ లేదు, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్ అని ఒకసారి మనస్ఫూర్తిగా దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ఒక్క విషయంలోనూ మీ విషయాలు మీకే తెలుస్తాయి, నాకు తెలియవు. కాబట్టి ఎక్కడైతే మన మీద
స్వతహాగా ఆ యొక్క సరికాని ఆలోచనలన్నింటిని కూడా ఇప్పుడు సరి చేసుకుందాం. ఒక 2 minutes. నల్లగా ఉన్న వాళ్ళు భావనతో చేయండి, నేను అద్భుతంగా తెల్లగా ఉన్నాను, నా శరీరం అంతా కూడా ఎంతో గ్లోగా ఉంది. ఇట్లా ఆ భావన శక్తిని నిజంగా మనం ఒక్కొక్కసారి తెల్లగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. మెడిటేషన్ లో జరిగిన మిరాకిల్స్ లేవు మై డియర్ ఫ్రెండ్స్. సాధన అంత గొప్పది. ఊర కళ్ళు మూసుకొని కూర్చోవద్దు. మన మీద మనకున్న అపనమ్మకాలు, వ్యతిరేక భావాలన్నిటి కూడా ఈ రోజుతో పూర్తిగా మనం అగ్నితో దహించేద్దాం. సెల్ఫ్ లవ్ లో ప్రతిదీ మనల్ని మనం ప్రేమించుకుందాం. కొంతమందికి పళ్ళు సరిగ్గా ఉండవు, మాట్లాడటానికి సిగ్గుపడతారు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటారు సరిగ్గా అమరిక లేక. వాళ్ళు కూడా నా పళ్ళు అద్భుతంగా ఉన్నాయి, సరైన అమరికలో వచ్చేసినాయి అని భావంతో మనం చక్కగా ప్రతిదీ, నేను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతున్నాను. సో మీకు మీకు నాకన్నా మీ గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి వాటి ఆ యొక్క పాత నమ్మకాలు, పాత ఆలోచనలన్నీ తీసేద్దాం ఇప్పుడు. ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా ఉన్నా, మన జీవితంలో మంచి ఆలోచనతో ఉన్నా కూడా మనకే కష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనల్ని మీద మనం, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నా జీవితం ఎందుకుంది అలా అనుకోకూడదు. నేను ఎంత మంచిగా ఉన్నా కూడా ఎదుటోళ్ళు ఎలానే ఉన్నాయి, నేను మంచిగానే ఉంటా, నేను నేనే అనే స్థితిలో నిరంతరం మనం ఉండాలి. అంతేగాని నేను ఎంత మంచిగా ఉన్నా నా లైఫ్ ఇలా అవుతుందని మళ్ళీ మన ఆలోచనల్ని మనం డైల్యూట్ చేసుకోకూడదు. ఇది ఎక్కువ మందిలో ఎక్కువ ఉంటది ఇది. నేను ఎంత మంచిగా ఉన్నా, ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత సౌమ్యంగా ఉన్నా కూడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నన్నే ఎందుకు అందరు ఇలా చేస్తున్నారని ఒక అసంతృప్తి భావంతో జీవిస్తూ ఉంటాం. అది వద్దు. ఆ యొక్క ఆలోచన కూడా పూర్తిగా తొలగిన వాళ్ళు ఎలా ఉన్నా నేను నేనే, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే జీవిస్తాను, ఎన్ని పరిస్థితులైనా రాని అని వాటిని కూడా మనం దాటుకొని వెళ్ళాలి. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఆ వ్యతిరేక భావనలన్నీ కూడా తీసేయండి మనసులో నుంచి.
ఇంకా ప్రాక్టికల్ లైఫ్ లో ఇంకేం జరుగుతూ ఉంటాయి అంటే అప్పుడప్పుడు ఈ సెల్ఫ్ లవ్ లో ఒక ఇంపార్టెంట్ పని ఉంది ఆ డే, కానీ అనుకోకుండా మనకి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తగులుతారు. తగలంగానే మనం ఏం చేస్తాము, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం. మన వర్క్ కన్నా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం బయటికి వెళ్తాం. అది సెల్ఫ్ లవ్ కాదు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎవరు వచ్చినా సరే మనకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. ఇది ఇన్కంప్లీట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. తద్వారా దానికి సంబంధించిన విషయాలు అవి కూడా మనం ఆ, దాన్ని ఫేస్ చేయాల్సినవి ఉంటాయి చాలా. కాబట్టి ఎప్పుడు ఏ విషయంలో కూడా స్వధర్మంలో మన సెల్ఫ్ లవ్ తర్వాత ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా సరే మై డియర్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు కళ్ళు తెరవండి. ఒక ఇద్దరు ముగ్గురిని అడుగుతాను, ఇంతకు ముందు మీలో అపనమ్మకాలు వ్యతిరేక భావాలు మీ గురించి ఏమున్నాయో చెప్పండి. ఇప్పుడు ఏమనుకున్నారో మీరు చెప్పాలి. ఎందుకంటే నేను అందరికీ రకరకాలు ఉంటాయి కాబట్టి నేను అన్ని చెప్పలేను. నా గురించి చెప్పమంటే నేను చెప్తా, కానీ శారదాదేవి మేడం గురించి చెప్పమంటే నేను చెప్పలేను. అమ్మ శారదాదేవి గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్పీరియన్స్ తెలుసుకొని మనం తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. అమ్మా ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. శారదాదేవి గారు అన్మ్యూట్ అవ్వట్లేదు. క్రాంతి కుమార్ గారు మీరు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అవ్వట్లేదా? చేస్తున్నారు సార్. మేడం ట్రై చేయండి మేడం, అక్కడ మైక్ బటన్ ఉంటుంది, ఆ, అన్మ్యూట్ చేసుకోండి ఆ. మేడం. సరే, మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మీకు 2 minutes టైంలో మీ మీద మీకు ఇంతకు ముందు సరికాని ఆలోచనలు ఏమున్నాయో చెప్పండి. అంటే సార్ నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ సార్. ఎలా అంటే మనం అదే నెగిటివ్ థాట్స్ లోనే ఒక 2-3 థాట్స్ చెప్పండి. అంటే మనం ఏదైనా పని చేయాలనుకుంటే అది ముందుగానే అవుతుందో కాదు చేస్తాను కొంచెం సార్. పెద్దగా పెద్దగా మాట్లాడరా? ఈ పని నేను చేయగలనా చేయలేను, పోవడం ఎందుకు, ఒకరితో మాట్లాడాలన్నా కూడా వీళ్ళతో మాట్లాడాలన్నా వద్దా, ఏం మాట్లాడాలి అనే రకంగా ఉంది సార్. ఉమ్. అవన్నీ పోవాలి పోవాలి అనేసి మెడిటేషన్ గా చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు ఏమనుకుంటారు మరి? అందరితో బాగా అంటే నేను బాగా మాట్లాడగలను, ఈ మొహమాటం లేకుండా అనేసి అనుకుంటున్నాను. నేను ఏ పైన చేయగలను, చేస్తామో చేయమో తర్వాత సంగతి. ముందు నేను చేయగలను, నేను అందరితో అద్భుతంగా మాట్లాడగలను. సో అంటే ఆ సరికాని ఆలోచన వల్ల కూడా మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మన అనారోగ్యానికి మైక్రో లెవెల్లో ఎన్నో సూక్ష్మంగా ఉంటాయండి. అర్థమైందా? సో కాబట్టి 24 hours ప్రతి దాన్ని కూడా మనం పాజిటివ్గా ఉంటూ నిరంతరం దేంతో ఉండాలి? సెల్ఫ్ లవ్. మనతో మనం ప్రేమతో ఉండాలి ప్రతి విషయం పట్ల. ఎదుటోటి తిట్టినా కూడా నవ్వుతో స్మైల్ చేసి పంపించేయాలి. వాడికి మైండ్ పోవాలి, వాడికి పిచ్చి ఎక్కింది ఇంటికి వెళ్ళి, వీడిని ఇన్ని తిడుతున్నా కూడా వీడేంటారు బాబు ఎప్పుడు నవ్వుతానే ఉంటాడని. అర్థమైందా? సెల్ఫ్ లోకి అంత పవర్ ఉంది. అది ప్రాక్టీస్ చేస్తే కానీ దాని విలువ మనకు తెలియదు. సో డైలీ మనం ఇది ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో మీరు మిర్రర్ ముందుకు వెళ్ళి, మిర్రర్ వర్క్ షాప్ అంటే ఏం లేదు, పెద్ద మన ఇంట్లో ఆల్మోస్ట్ అద్దాలు ఉంటాయి పెద్దవి, దాని ముందుకెళ్ళి తల భాగం నుంచి మన కింద వరకు ప్రతి అవయవాన్ని చూసుకుంటూ వాటిని ప్రేమించండి. అర్థమైందా? కళ్ళను ప్రేమించండి, ముక్కుని ప్రేమించండి. ఇదేంట్రా బాబు ఈయనేంటి, ఎవరైనా మనుషులు ప్రేమించుకుంటారు కానీ ఈయన కళ్ళను ప్రేమించమంటాడు, చెవులను ప్రేమించమంటాడు అంటే ఎస్, ప్రేమించాలి కూడా. ఎదుటోళ్ళ కన్నా ఇవే మనకు ముఖ్యం. అర్థమైందా? రియల్గా చూడండి, మీరు డే 1 నుంచి స్టార్ట్ చేయండి ఈ ప్రాక్టీస్. 41 days లోపల మీ శరీరం అద్భుతంగా మీకు కనపడిద్దండి. రియల్గా ప్రాక్టికల్గా మీరు చేయండి. డే 1 నుంచి రోజు డే బై డే మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు. ఆఫీస్లో కూర్చున్నాం అనుకోండి, అర్థమైందా? పక్కన వాళ్ళకి తెలియకుండా అనకండి. మళ్ళీ మీరు ఇలా చేశారనుకోండి, కాళ్ళు ఐ లవ్ యూ, చేతులు ఐ లవ్ యూ అంటే పక్కనోడు మనకల్లి విచిత్రంగా చూస్తాడు, వీడికి అని పిచ్చి పెట్టింది, ఒకసారి ఐ లవ్ యూ అంటాడు. వాళ్ళకి తెలియదు కదా ఈ సబ్జెక్ట్. పంచేంద్రియాలు లేకపోతే మనం లేం కదా సార్. అమ్మా పంచేంద్రియాలు లేకపోతే మనం లేం కదా. అందుకనే ఆ, అందుకని మన మనసులో మనకు సాధ్యమైనప్పుడల్లా ఆ పంచేంద్రియాలకు అన్నిటి కూడా మనం మనస్ఫూర్తిగా ప్రేమతో అట్లా అనుకుంటా ఉంటే
41 days లో ఫర్ సపోజ్ ఎక్కడన్నా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దాని మీద ఫోకస్ చేయండి, దాన్ని ప్రతిరోజు లవ్ చేయండి. సాధనలోకి వచ్చినప్పుడు కూడా ప్రేమతో ఆ తరంగాలను వాటికి పంపిండి. ఆ 41 days లో మీకు అనూహ్యమైన మార్పులు వస్తాయి. కాకపోతే ఇది ప్రాక్టికల్గా చేయాలి, విని వదిలేస్తే ఏముండదు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ రాసుకోండి. మాట్లాడండి స్వప్న మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ బాబుకి 8 years సార్. ఉమ్, బాబుకి పుట్టుకతోనే సైట్ ప్రాబ్లం ఉంది సార్. ఉమ్, తనకి అంటే 8 years కదా సార్, వాడికి ఇంకా సరిగా కూర్చోవడం అది రావడం లేదు. ధ్యానంలో నేను చెప్తున్నా కూడాను. ఉమ్. తనకి ఒకవేళ 1 నిమిషం 2 నిమిషాలు నేను ఇలా కూర్చోబెట్టినా తనతో ఏ విధంగా చెప్పించాలి సార్? ఏం అంటే చెప్పొద్దు. నా కళ్ళని నేను ప్రేమిస్తున్నాను, అట్లా ఏ విధంగా కాదు తనతోటి నేను మేడం, సైట్ ప్రాబ్లమ్ పిల్లలకి ఆ, కొంత జెన్యున్. ఏ ఇయర్ లో వచ్చింది సైట్ ప్రాబ్లం? 2016 సార్, బై బర్తే ఉంది సార్ ఇయర్ కాదు, బాబుకి. బై బర్తే ఉంది కదా. ఆ సో అది జెన్యున్ లో, కానీ అది కూడా పోతుంది. మీరు ఏం చేస్తారంటే, మనకి ఐ పిరమిడ్స్ అని ఉంది, ఒక బెల్ట్ ఆల్రెడీ లాగా వస్తుంది. పెడుతున్నాను సార్, వాటిని రోజు రాత్రిపూట పెట్టి పడుకోబెడుతున్నాను. అవి పెట్టి పడుకోబెడుతున్న దాంతో పాటు ఎక్కువ ప్రెజర్ చేయొద్దు, ధ్యానం చేయి ధ్యానం చేయని. ఆ జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, వాళ్ళు ఏం శ్వాసను కూడా గమనించవసరం లేదు. ఆ ఓకే పిల్లలకి సార్. ఏం ఆలోచనలు అంటే ఏమి ఉండవు, వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎంటీగా ఉంటుంది. ఓకే కాబట్టి సార్. రోజుకి ఒక 15 to 20 minutes కళ్ళు మూసుకొని కూర్చోబెట్టండి. ఎవ్రీ సాటర్డే సండే మంచి నేచర్లోకి తీసుకెళ్ళండి పిల్లల్ని. ఓకే సార్. మంచి నేచర్, మంచి ఆ, ఏ ఏ దృశ్యాలు అయితే మన మనసుకు శరీరానికి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తాయో అటువంటి బీచ్ కానీ అట్మాస్ఫియర్. పార్క్స్ కి కానీ అట్లానే కదా సార్? మాల్స్ కాదు, ఓకే మాల్స్ సార్. వద్దండి. నేచర్ లోకి, మంచి ప్రకృతి ఉన్న పార్క్ సార్, ప్లేస్, పార్కులకి కానీ పార్కులకి బీచ్లకి వాటికి. కానీ. ఎస్, ఓకే ఎక్కువ సార్. సమయం అక్కడికి తీసుకెళ్ళండి. గతంలోనే ఓకే సార్. చెప్తున్నాం, సైట్ ఎందుకు వచ్చిందంటే, చూసిన అంటే ఇనీషియల్ గా బర్త్ నుంచి రావటం వేరు, స్టార్టింగ్ స్పెట్స్ లేకుండా తర్వాత స్పెట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది స్టూడెంట్స్కి వస్తూ ఉంటాయి. మనం చూసిన ప్రపంచాన్ని నిరంతరం చూస్తూ ఉంటాం డైలీ. అలా చూసి చూసి కళ్ళజోళ్ళు వస్తాయి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఈ కన్ను బుక్ తప్పితే వేరే ఓకే ప్రపంచం సార్. ఉండదు హాస్టల్లో. ఇంటర్మీడియట్ లో లేని వాళ్ళకి డిగ్రీలో వస్తాయి స్పెట్స్. అవునా కదా? దీని ఎస్ సార్. వెనకాల ఉన్న ఏంటంటే, ఎప్పుడైతే మనం చూసిందే చూస్తూ ఉంటామో, అర్థమైందా? ఓకే తద్వారా సార్. సరైన ఒక కొత్తదనం ఉండాలి. ఎప్పుడు జీవితం కూడా ఒక కొత్తదనంగా మనం చూసుకోవాలి. అది ఎవరి చేతుల్లో ఉంటది? మన చేతుల్లోనే ఉంటది. అలా మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకోవాలి. వారంలో 4 రోజులు కష్టపడతాం, లేకపోతే 5 రోజులు కష్టపడతాం, సరదాకు 1 డే పిల్లలతో బయటికి వెళ్ళటం అంటే ఎక్కడికి? పిజ్జాలు బర్గర్లు అక్కడికి కాదు. చక్కగా లేదు సార్. నేచర్లోకి, ఒక ఆశ్రమ వాతావరణంలోకి, మంచి ప్రకృతిలోకి వెళ్ళి ట్రెక్కింగ్స్ చేయటం, అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎంజాయ్ చేయటం, ఆ నేచర్తో ఎంజాయ్ చేయటం. అట్లా సాటర్డే సండే ఒక 5 days మన కుటుంబం కోసం, మన కోసం బతకటానికి, ఒక 2 రోజులు మన ఎదుగుదల నేచర్ తో కోసం. ఉండాలి. అర్థమైందా? సో అట్లా కనుక మనం చాలా మంది నెలల నెలల తరబడి ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళరు. ఎస్ అదేమంటే సార్. 1 డే కూడా పోతే ఏదో జీవితం అంతా పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. అందుకని స్వధర్మంలో మనకు కొన్ని మధుర స్మృతులు ఉండాలి జీవితంలో. 5 రోజులు, వారానికి 5 రోజులు కష్టపడతాం, శని ఆదివారాలు ఎక్కడో చోటుకి వెళ్ళిపోండి ఫ్యామిలీతో. చక్కగా కార్ ఓకే సార్. వేసుకోండి, మంచి నేచర్లోకి ఎంజాయ్ చేయటం. మళ్ళీ మండే వచ్చేసరికి వర్క్ మైండ్, మళ్ళీ ఓకే ఫ్రైడే సార్. వరకు, మళ్ళీ సాటర్డే ఎప్పుడు వచ్చిందనో చూడాలి. అర్థమైందా? సో ఇట్లా చేస్తే కూడా మనకి మానసిక ఆరోగ్యం చాలా వస్తుంది. ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం వస్తుందో ఆటోమేటిక్ శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆల్రెడీ మళ్ళీ బాబుకి ఆ పిరమిడ్స్ అవన్నీ పెట్టి నేను కూడాను ఎర్లీ మార్నింగ్ వాడి పక్కన కూర్చుని మెడిటేషన్ అది చేయటం వలన పుట్టుకతో వచ్చిన సైట్ పెరగడమే తప్ప తగ్గడం ఉండదని డాక్టర్స్ చెప్పారు సార్. ఎస్ కానీ మేడం, బాబుకి 7 ఉన్న సైట్ కాస్త 6కి వచ్చింది సార్. 100% తగ్గింది మేడం. దీని మీద మేము ఇంతకుముందు గుంటూరులో పిల్లలకి సైట్ తగ్గడానికి వర్క్ షాప్ కూడా చేసాం, 3 days. ఓకే సార్. అది ఇప్పుడు అతను చేయట్లేదు, అతను బాంబేలో ఉంటాడు. సో ఓకే సార్. దానివల్ల 100% తగ్గిద్ది. ఏం లేదు, ఒకటే కొద్దిగా ధ్యానం చేయండి, ఫుడ్ కూడా మంచి ఫుడ్ డైట్ ఇవ్వండి, ఆకుకూరలు, క్యారెట్, ఓకే సార్. బీట్రూట్ ఇలాంటివి కూడా, జ్యూసెస్ ఇవ్వండి పిల్లలకి. ఓకేనా? ఓకే సార్. జనరల్ గా డైరెక్ట్ గా తినమంటే తినలేరు వాళ్ళు. దాన్ని అవును ఏదో సార్. మసాలా వేసి రైస్ లో కలపటం, ఏదో టెక్నిక్స్ ఉంటాయి కదా. ఓకే ఫుడ్ సార్. తో పాటు ఇది రెండు కలిపితే తొందరగా వాళ్ళకి హీల్ అయిపోద్ది సైట్. ఓకేనా? ఓకే. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. సో ఇప్పుడు రాసుకోండి.
నేనున్న ఈ జీవితపు నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో నేనున్న ఈ జీవితపు అనంతతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా. మాధవి గారు మ్యూట్ చేసుకోండి. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నేను సదా దైవశక్తిచే పరీక్షింపబడుతూ సరైన మార్గంలో నడపబడుతున్నాను. నేను సదా దైవశక్తిచే పరీక్షింపబడుతూ సరైన మార్గంలో నడపబడుతున్నాను. నా అంతరంలోకి ఈ పార్ట్ 1 పార్ట్ 2 కూడా అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 3లోకి వెళ్తాము. ఈ పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం యొక్క ఎసెన్స్ అన్నమాట ఇది. సో దీన్ని నిరంతరం మనం మననం చేసుకోవాలి. చెప్తానమ్మా, చెప్తాను. నేను సదా దైవశక్తిచే పరిరక్షింపబడుతూ సరైన మార్గంలో నేను సదా దైవశక్తిచే పరిరక్షింపబడుతూ సరైన మార్గంలో నడపబడుతున్నాను. నా అంతరంగంలోకి చూసుకోవడం నాకెంతో క్షేమకరము. నా అంతరంగంలోకి చూసుకోవటం నాకెంతో క్షేమకరము. నా గతంలోకి చూసుకొని దాన్ని సమీక్షించుకోవడం నాకెంతో క్షేమకరము. నా గతంలోకి చూసుకొని దాన్ని సమీక్షించుకోవటం నాకెంతో క్షేమకరము. నేను అనబడేది నా వ్యక్తిత్వం. నేను అనబడేది నా వ్యక్తిత్వం కన్నా భూత భవిష్యత్ వర్తమాన కాలాల కన్నా ఎంతో ఉన్నతమైనది. నేను అనబడేది నా అనేది వ్యక్తిత్వం అన్నమాట. అది ఎంత గొప్పదంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల కన్నా కూడా ఉన్నతమైనదని చెప్తున్నారు. తర్వాత నాలోని అయిపోవచ్చిందిలే. నాలోని దివ్యత్వాన్ని ఎప్పుడో చిన్నప్పుడు రాసి ఉంటాం, రాయండి తప్పదు. నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి నా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఎదగడానికి నేను నిశ్చయించుకున్నాను.
నేను నిశ్చయించుకున్నాను. నన్ను నేను నాలోని దివ్యత్వాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి నా వ్యక్తిగత సమస్యలకు నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి నా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఎదగటానికి నేను నిశ్చయించుకున్నాను. నన్ను నేను ప్రేమించుకోగలటమే నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికే నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికే నేను పూర్తిగా సంసిద్ధతతో ఉన్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. అందరు రాసుకున్నారా పూర్తిగా? సో ఈ యొక్క ఇప్పుడు వరకు చెప్పిన ఎసెన్స్ అంతా కూడా గతంలో 2 సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఫస్ట్ నుంచా? లాస్ట్ లో సార్. నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడం. నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను పూర్తిగా సంసిద్ధతతో ఉన్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. ఓకేనా? రాసుకున్నారు అందరూ? సో ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనం చెప్పాలంటే ఈ గంట సమయం పట్టదు. అర్థమైందా? సో మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ సెల్ఫ్ లవ్ లో. అర్థమైందా? సో పార్ట్ 3 రేపు మనం స్టార్ట్ చేసుకుందాం. ఆల్రెడీ 6:45 అయింది టైము. సో ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఒక దీనిలో మనకి ఏ ఎమోషన్స్ తో ఉంటే ఏ రోగాలు వస్తాయి, ఆ రోగాలను ఎలా హీల్ చేసుకోవాలి ఆలోచన ద్వారా అనే దాన్ని ఇప్పుడు ఒక 5 రోజులు, ఈ రోజు 5 తెలుసుకుందాం, టైం సరిపోద్ది. సో పార్ట్ 3 పార్ట్ 4 రేపు కవర్ చేద్దాం. సో నిన్న కొన్ని చెప్పుకున్నాము. సో లూయిస్ ఎల్ఏ గారు దాదాపు మనకి ఒక 500 రకాల ఎమోషన్స్ చెప్పారు ఆమె. ఆ ఏ ఎమోషన్స్ తో ఉంటే ఏమేమి డిసీజ్ వస్తే దానికి మనం ఏమనుకోవాలి. సో ఈ రోజు ఒక 5 తెలుసుకుందాం. ఇప్పుడు స్త్రీలకు సంబంధించిన సమస్యలు రాసుకోండి. స్త్రీలలో ఏ సమస్య వచ్చినా కూడా అన్నిటికీ ఇదే అంట, యూనిక్ రీజన్. అదేంటంటే సమస్య వచ్చేసి స్త్రీలకు సంబంధించిన సమస్యలు, దాని ఆలోచన, తనని తాను నిరాకరించుకోవడం, స్త్రీ తత్వాన్ని నిరాకరించడం, తనని తాను నిరాకరించుకోవడం, స్త్రీ తత్వాన్ని నిరాకరించడం, మరి స్త్రీ యొక్క ప్రకృతి సహజ నియమాలన్నింటినీ తిరస్కరించడం. తనని తాను నిరాకరించడం, స్త్రీ తత్వాన్ని నిరాకరించడం, మరి స్త్రీ యొక్క ప్రకృతి సహజ నియమాలన్నీ తిరస్కరించడం. సో సమస్యలు వచ్చేదానికి మెయిన్ కారణం ఇది. ఈ భావాలతో ఉన్నప్పుడు తనని తాను నిరాకరించడం, స్త్రీ తత్వాన్ని నిరాకరించడం, స్త్రీ యొక్క
సహజ ప్రకృతి తత్వాన్ని నియమాలన్నింటినీ కూడా తిరస్కరించడం. దాని ద్వారా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా రావచ్చు దీని ద్వారా. దాన్ని హీల్ చేసుకోవాలంటే మనం నా యొక్క స్త్రీ తత్వాన్ని నేను ఆనందిస్తున్నాను, నా యొక్క స్త్రీ తత్వాన్ని నేను ఆనందిస్తున్నాను, స్త్రీగా ఉండటాన్ని నేను ప్రేమిస్తున్నాను, నా యొక్క స్త్రీ తత్వాన్ని నేను ఆనందిస్తున్నాను, స్త్రీగా ఉండటాన్ని నేను ప్రేమిస్తున్నాను, సార్ కొంచెం దానం చెప్పండి సార్. నా యొక్క స్త్రీ తత్వాన్ని నేను ఆనందిస్తున్నాను, నా యొక్క స్త్రీ తత్వాన్ని నేను ఆనందిస్తున్నాను, స్త్రీగా ఉండటాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇది మగవాళ్ళు రాసుకుని అనవద్దు. మీ ఇంట్లో ఎవరన్నా మీ వైఫ్స్ కానీ ఎవరన్నా కొలీగ్స్ కానీ ఇబ్బంది పడుతుందంటే చెప్పండి, మీరు అనుకోవాలి కూర్చొని. నా యొక్క స్త్రీ తత్వాన్ని నేను ఆనందిస్తున్నాను, స్త్రీగా ఉండడాన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను, నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను. అట్లాగే చాలా మందికి లేడీస్ కి గర్భాశయ సమస్యలు ఉంటాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఈ గర్భాశయంలో వచ్చే సమస్యలన్నిటికి కూడా రాసుకోండి. గర్భాశయ సమస్యలు, గర్భాశయ సమస్యలు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే దానికి కారణం హస్బెండ్. ఎవరు కారణం? హస్బెండ్. భాగస్వామి నుంచి కలిగిన గాయాలను తలుచుకొని భాగస్వామి నుంచి కలిగిన గాయాలను తలుచుకొని వాటిని ఇంకా వృద్ధి చేసుకోవడం. భాగస్వామి నుంచి తగిలిన గాయాలని తలుచుకొని వాటిని ఇంకా వృద్ధి చేసుకోవడం. స్త్రీతత్వం యొక్క యుగో దెబ్బతినడం. స్త్రీతత్వం యొక్క యుగో దెబ్బతినడం. సార్ కొంచెం స్లో, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. భాగస్వామి నుంచి కలిగిన గాయాలను తలుచుకొని భాగస్వామి నుంచి కలిగిన గాయాలను తలుచుకొని వాటిని ఇంకా వృద్ధి చేసుకోవటం. స్త్రీతత్వం యొక్క యుగో దెబ్బతినటం. ఇగో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినటం. సో ఆ ఎమోషన్స్ లో ఉన్న వాళ్ళకి ఈ గర్భాశయ సమస్యలన్నీ కూడా వస్తాయి. దాన్ని పోవటానికి రెమెడీ ఇది మనం అనుకోవాలి. ఈ అనుభవాన్ని రాసుకోండి. ఈ అనుభవాన్ని స్త్రీతత్వం యొక్క యుగో దెబ్బతినటం. సో మీకు ఎవరికన్నా ఇట్లా ఈ గర్భానికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇది అనుకోవాలి. ఇప్పుడు అది రావటానికి మెయిన్ కారణం అది. ఎప్పుడైతే ఇంట్లో లైఫ్ పార్ట్నర్ ఏదో ఒకటి అంటా ఉంటారు కదా, అవన్నీ కూడా మన మనసులో పెట్టుకొని నిరంతరం ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ లో ఉంటామో గర్భాశయ సమస్యలన్నీ వస్తాయి. అర్థమైందా? ప్రాక్టికల్ గా ఆపరేషన్స్ ద్వారా వచ్చేది వేరు, ఏ ఆపరేషన్స్ రాకపోయినా కొంతమంది గర్భ సమస్యలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? సో ఇంత ఎమోషన్ లోడ్ ఉండటం వల్ల వాళ్ళకి ఆ గర్భాశయానికి సంబంధించినవి వస్తాయి. అవి పోగొట్టుకోవడానికి మనం ఇది చెప్పుకోవాలి. ఈ అనుభవాన్ని ఆకర్షించిన నాలోని ఆలోచన విధానాలన్నీ నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను
వదిలిపెట్టేస్తున్నాను. నా జీవితంలో అంతా మంచినే సృష్టించుకుంటున్నాను. నా అనుభవాన్ని ఆకర్షించిన నాలోని ఆలోచన విధానాలన్నీ నేను వదిలిపెట్టేస్తున్నాను. నా జీవితంలో అంతా మంచినే సృష్టించుకుంటున్నాను. ఓకేనా? సో ఈ గర్భాశయ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అఫర్మేషన్ అది పోయేదాకా అనుకోవాలి. అనుకొని మనం ధ్యానం చేయాలి. తర్వాత స్కిన్ డిసీజెస్, చాలా మంది ఏ ప్రాబ్లం లేకుండానే స్కిన్ డిజీజ్ వస్తూ ఉంటాయి. వాటికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకే విషయాన్ని, స్కిన్ డిజీజ్ చర్మ వ్యాధులకి ఒకే విషయాన్ని, ఒకే సంఘటనను పదే పదే ఆలోచిస్తూ సార్ స్లోగా చెప్పండి. ఓకే మేడం. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ పదే పదే తనలో తను మదన పడుతూ ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి దాన్ని పెద్దగా చూసుకోవడం. సో ఎవరైతే దానిని పెద్దగా చూసుకోవడం, వీళ్ళు స్కిన్ డిసీజ్లు ఉన్న వాళ్ళు ఏమంటే, మన స్కిన్ డిసీజ్ ఎలా వస్తాయి అంటే అంటువ్యాధి అనుకుంటాం. కాదు, ఆ అంటు ఎక్కడో లేదు, మన ఆలోచనలోనే ఉంది. అర్థమైందా? ప్రతి చిన్న విషయానికి సరే అంటువ్యాధి అది వస్తుంది రాదనేది సెకండరీ, కానీ అసలు అది ఫస్ట్ ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుందంటే ఈ ఆలోచన నుంచి. ప్రతిదానికి భయపడతాం, ప్రతి చిన్న విషయానికి ఏముండదు కానీ దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం. విషయం చిన్నదే, దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా క్రియేట్ చేసుకొని దాంతో ఎన్నో సమస్యలు మనం క్రియేట్ చేసుకుంటాం, ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేసుకుంటాం. అలా 1 month కనుక మనం దాన్ని పొడిగించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా స్కిన్ డిసీజ్ వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, స్కిన్ డిసీజ్ అంటే ఇవి ఉంటాయి కదా, ఎలర్జీ కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, సోరియాసిస్. అర్థమైందా? వాళ్ళు లోపలికి వెళ్ళి అంతరంగంలోకి వెళ్ళి చూస్తే కరెక్ట్గా ఈ ఎమోషన్స్ సెట్ అవుతాయి. కావాలంటే మీరు మీలో ఎవరికన్నా ఓపెన్ గా మాట్లాడుకుందాం, తప్పేం లేదు. శరీరం అన్నాక ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. స్కిన్ డిసీజ్ ఎవరికి ఉన్నాయి చెప్పండి? విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి, సార్నే కనుక్కుందాం. విజయ్ కుమార్ గారు, మీకు స్కిన్ డిసీజ్ ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పింది సెట్ అయిందా లేదా మీకు? ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటా చూసి భయపడతా ఎక్కువ ఇదైపోతా ఉంటారు. అవునా కాదా? అవును సార్. ఎస్. దీనికి మనం ఏమనుకోవాలో రాసుకోండి. నేను నా జీవితాన్ని ప్రతి దశలోనూ ప్రతి దిశలోనూ నేను నా జీవితాన్ని ప్రతి దిశలోనూ ఎంతో ఆనందంగా తృప్తిగా జీవిస్తూ ఉన్నాను. నేను నా జీవితాన్ని ప్రతి దిశలోనూ ఎంతో ఆనందంగా తృప్తిగా జీవిస్తూ ఉన్నాను. విజయ్ కుమార్ గారు, ఈ రోజు నుంచి మీరు దీన్ని ప్రతిసారి 11 times అనండి. అలాగే సార్. నేను నా జీవితాన్ని ప్రతి దిశలోనూ ఎంతో ఆనందంగా తృప్తిగా జీవిస్తూ ఉన్నాను. మీ ఖాళీ ఉన్నప్పుడల్లా అనండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేయండి. మీరు ఎన్నిసార్లు చేస్తారో
మీకు వితిన్ 21 డేస్లో ఆ స్కిన్ అంతా మామూలు అవ్వకపోతే అప్పుడు చూడండి. కానీ దీనిలో తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఆ స్కిన్ డిజీజ్ సొరియాసిస్కి వెళ్ళింది అనుకోండి, ఎలర్జీస్ అయితే తగ్గిపోతాయి. సొరియాసిస్కి వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. అర్థమైందా? ఎంత తీవ్రత ఉంటే అది వస్తుంది, అటాక్ అవుతుంది. సొరియాసిస్ అనేది కూడా మన ఆలోచనే. మన మన శరీరంలో క్యాన్సర్ కూడా ఆలోచన ద్వారా వచ్చేదే. అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు రుద్రాక్షలు ఉన్నాయి కదా, అవును రుద్రాక్ష సార్. రుద్రాక్షలో పంచముఖ రుద్రాక్షలు ఉంటాయి. అందరూ సార్ వేసుకోండి, తప్పేం లేదు. రుద్రాక్షలు కూడా మంచిదే. అర్థమైంది? మనం ధ్యానం చేస్తున్నామని ధ్యానమే. రుద్రాక్షలు అనేది శివగణాలు, మనకు రక్షక కవచాలు అవన్నీ. మన భారతీయ సనాతన ధర్మంలో వెనకట్లో ప్రతి ఒక్కళ్ళు రుద్రాక్షలు ధరించేవాళ్ళు. కాకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి. పంచముఖకి నియమాలు ఏమి ఉండవు. అర్థమైందా? ఆడవాళ్ళు అయితే బయట ఉన్నప్పుడు వేసుకోకూడదు, సంసార పరంగా కలిసేటప్పుడు వాటిని పక్కన పెట్టాలి. మిగతా టైంలో జర్నీస్లో కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. పంచముఖ రుద్రాక్ష వేసుకోవటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, షుగర్ రాదు, బీపీలు రావు. అర్థమైందా? నెగిటివ్ ఫోర్సెస్ అటాక్ అవ్వవు. మరి సైంటిస్టులు కూడా ప్రతి రుద్రాక్ష మీద రీసెర్చ్ చేస్తున్నారు, కానీ దాని నుంచి ఒక ఎనర్జీ అనేది ఒక ఎనర్జీ అనేది కనపడుతుంది, రిలీజ్ అవుతా ఉంది, కానీ అదేంటో కనిపెట్టలేకపోతున్నారు. అర్థమైందా? అట్లా రుద్రాక్షలో ఏకముఖి ఉంది. ఏకముఖి ఒరిజినల్ 1,40,60 అంట ఏకముఖి. నేపాల్లో ఒక రాజు ఉంటారంట, వాళ్ళ ఇంట్లో ఒక 150 ఎకరాలు ఆ ఈ రుద్రాక్షలన్నీ నేపాల్ నుంచే మనకు ఒరిజినల్ రుద్రాక్షలు వస్తూ ఉంటాయి. మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం. సో ఒరిజినల్ రుద్రాక్షలు ఎక్కడ దొరుకుతాయి అంటే నేపాల్, హిమాలయాల్లో. ఈ ఏకముఖ రుద్రాక్ష సంవత్సరానికి ఒకటే వచ్చిందంట ఒరిజినల్. అర్థమైందా? సో అది ఇంత సీడ్గా ఉన్నప్పుడు దానికి ఎన్నో నియమాలు నిష్టలు చేసి ఇంత సీడ్గా ఉన్నప్పుడు చెప్తారంట. ఆ యొక్క 150 ఎకరాల్లో ఆ చెట్టు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు, ఆ రాజుకే తెలుసు. ఆ రాజుకి మంత్రికి ఆ చిన్న విత్తు వచ్చినప్పుడు ఆ మంత్రి వెళ్ళి రాజుకి చెప్తాడంట. అప్పటి నుంచి ఈయన రాజు తన సతీ మన ఇద్దరు ఉపవాస దీక్షలో ఉంటూ దానికి సంబంధించినవన్నీ కూడా చేస్తూ ఒక 6-7 నెలలు పెద్దదో ఇచ్చేది వంతు వాళ్ళు ఆ నిష్ఠతో ఉంటారు. ఇక అది పెద్దదైనాక వెళ్ళి ఆ రాజుగారు ఒక బంగారు ప్లేటను వీళ్ళిద్దరు వెళ్ళి తీసుకుంటే అది కోసుకొని తీసుకొస్తారంట. అది ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. అర్థమైందా? సో రాజీవ్ గాంధీ దగ్గర ఉన్నాయని అంటారు, ఇప్పుడు ఒక 21 రుద్రాక్షలు ఏమో ఉన్నాయి అంటారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సో అవన్నీ మనకు అనవసరం. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పంచముఖి కనుక దొరికితే వేసుకొని తప్పేం లేదు. పంచముఖిలో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. అర్థమైంది? మనకు పాటించాల్సిన 3 సంసార పరంగా ఉండేటప్పుడు వాటిని వేసుకోకూడదు. ధ్యానం చేసేటప్పుడు వేసుకున్నా కూడా మంచిదే. ఇంకా మనకి ధ్యానం బాగా కుదిరిద్ది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచిద్ది పంచముఖి. అర్థమైందా? ప్రతి రుద్రాక్ష నుంచి పవర్ అనేది ఎప్పుడు ఎమిటేట్ అవుతా ఉంటది. ముఖాలు తగ్గే కొంది వాటి పవర్ పెరుగుతూ ఉంటది. అర్థమైందా? అన్నిట్లో కల్లా మనకి రీజనబుల్ గా మనకి అందరు వేసుకునేది పంచముఖి. సో పంచముఖి వేసుకున్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. మీలో ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పంచముఖి వేసుకోండి. 3 నియమాలు. నైట్ పడుకునే పిల్లలకి వేయచ్చా సార్? పిల్లలకి వేయచ్చా సార్? పిల్లలు వేసుకోవచ్చా సార్? పిల్లలకి ఏముంటది మేడం, బయట చిన్న ఉన్నప్పుడు పిల్లలు. ఆడపిల్లలు అయితే బయట ఉన్నప్పుడు వేసుకోవద్దు, మగపిల్లలు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే. 3 నియమాలు. నైట్ పడుకునేటప్పుడు తీసేయాలి, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసేయాలి. అర్థమైందా? స్నానం చేసేటప్పుడు తీసేయాలి. వారానికి ఒకసారి పాలల్లో అట్లా ముంచి, ఆవు పాలల్లో నీళ్ళల్లో మళ్ళీ ముంచి శుద్ధి చేసుకొని వేసుకోవాలి. అర్థమైందా? ఎవరన్నా చనిపోయారనుకోండి, అటువంటి ప్లేసెస్కి వాటిని మనం వేసుకెళ్ళకూడదు. ఈ నియమాలే. అర్థమైందా? సో కాబట్టి పంచముఖి అనేది కూడా మన సాధనకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఈ క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇవన్నీ కూడా మనకు సాధనకు ఉపమానాలు, అంటే మనకి హెల్ప్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. దొరికితే ఖచ్చితంగా మీరు ధరించండి, తప్పేం లేదు. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాసు. అందరికీ థ్యాంక్ యూ. సో చెప్పినన్నింటిని కూడా ఒకసారి మననం చేసుకొని చక్కగా ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ ధ్యానం చేపిస్తారు కాంత్ కుమార్ గారు. ధ్యానం చేశాక సైన్ అవుట్ అవ్వండి. ఇంకా 3 పార్ట్లు ఉంది. సో ఇది 3వ రోజు, ఇంకా 3 days ఉంది ఈ సెషన్. ఓకేనా? బోర్ కొడుతుందా? లేదు సార్. బోరేం లేదు సార్, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం సార్. అవునా? సార్ పొద్దున్నే నిన్న ఏదో మొన్న చెప్పారు కదా, వీడియోలు కొంచెం ఏమన్నా గ్రూప్ లో పెడతారా? నిన్న పెట్టినట్టున్నారు మొన్న మేడం, గ్రూప్ లో నిన్న మొన్న పెట్టారు. చెప్పారు. పెట్టారు సార్. ఓకే ఓకే డైలీ అయితే కూడా ఉదయాన్నే
నేను పదే పదే రోజు చెప్పను. మీరు 5కి క్లాస్ అనుకోండి, 4:30కి లెగవండి, ఏయో వామప్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, శరీరంలో అన్ని భాగాలు కదలాలి. మీరు ఎట్లా కదిలిస్తారో నాకు తెలియదు. మీరు డాన్స్ చేస్తారా, ఇంకోటి చేస్తారు, డాన్స్ కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదండి. నాట్యం ద్వారా కూడా మనకి ఎన్నో బ్యాడ్ ఉంటాయి. ఎమోషన్స్ బయటికి వెళ్తాయి. ఒక రూమ్ లోకి వెళ్ళండి, మంచి మ్యూజిక్ పెట్టుకోండి. మీకు ఎవరన్నా చూస్తారేమో, భయము బాధ దిగులు ఉందనుకోండి, ఒక రూమ్ లోకి వెళ్ళండి, చక్కగా మంచి మ్యూజిక్ పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన స్టెప్లు వేయండి. అర్థమైందా? లారెన్స్ ను ప్రభుదేవను గుర్తు తెచ్చుకోండి. చేయండి, తప్పేం లేదు. లేదనుకోండి వాకింగ్ చేయండి. ఏదో రకంగా శరీరానికి ఒక 15 నిమిషాలు కొద్దిగా అటు ఇటు ఆడిచ్చినాక చక్కగా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని, కుదిరితే స్నానం కూడా చేయొచ్చు. అంత పని నేను పెట్టను మీకు. Hey అట్లీస్ట్ Aman, can you tell us about the power stretch pants in 25 seconds? Sure. ఎవరు చేసుకొని అప్పుడు ధ్యానంలో కూర్చోండి, ధ్యానం బాగా కుదిరిద్ది. అంతేగాని బెడ్ మీద నుంచి లేసి వచ్చి డైరెక్ట్ గా ధ్యానంలో కూర్చోవద్దు దయచేసి. అందరూ అలా చేస్తున్నారా? లేదు సార్, స్నానం చేసి పూజ చేసుకొని కూర్చోండి. వెరీ గుడ్ అమ్మా. ఏదో ఒక క్రియ ఉండాలి శరీరానికి, ఓకేనా? ఒక 10-15 నిమిషాలు. రైట్. థ్యాంక్ యూ. అందరికీ శుభదినం. క్రాంతి కుమార్ గారు ధ్యానం చేయిస్తారు. ఈ అవకాశం థ్యాంక్ యూ ఇచ్చిన సార్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకు, మహావతార్ ఫౌండేషన్ కి, మరి ఇప్పటి వరకు ఎంతో ఓపికగా క్లాసులు ఉన్నటువంటి మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్. Thank you, sir. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.